మరి ఆర్టీసీ కార్మికులు చేపడుతున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకు తెలంగాణ జాగృతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఇంత గొప్పనైనది ఆ విషయం మరి మనందరికీ తెలిసిందే. మరి ప్రజా రవాణా వ్యవస్థను కూడా ఆర్టీసీ ఎంతో కీలకంగా నిర్వర్తిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నారు తప్ప గొంతమ్మ కోరికలేమి వారు కోరడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు వీరు కోరుతున్నటువంటి 36 డిమాండ్లు ముఖ్యంగా ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు. అలాగే కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పేసి వీరు కోరుతూ ఉన్నారు. 2021-2025 వేతన సవరణ చట్టాన్ని చేయాలని చెప్పేసి వీరు కోరుతూ ఉన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వీరు కోరుతూ ఉన్నారు. దానితో పాటు ఏదైతే ఉందో 3,000 కోట్ల రూపాయలను వీరు అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే మహాలక్ష్మి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరుగుతూ ఉంది. కానీ ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లకు ఇది గుదిబండలాగా మారింది. వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి వీరికి ఇచ్చినటువంటి న్యాయపరమైన డిమాండ్లను వెంటనే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. లేకుంటే కల్వకుంట్ల కవితక్క గారి అధ్యక్షతన వీరికి పూర్తి మద్దతు తెలియజేసి భవిష్యత్తులో వీరు తీసుకోపోయే ప్రతి పోరాటానికి తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తూ ఉందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది.